ఎపిసోడ్ 8 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో రాయన్న తన క్రికెట్ కెరీర్ మొత్తం చేజారిపోయిందని బాధపడుతూ ఉండగా కిరణ్మయి తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కి రావడం అతనికి చాలా ఊరటనివ్వగా కళ్ళతోనే కిరణ్మయి నేనున్నానని ధైర్యం ఇస్తుంది. ఇంటికి చేరిన తరువాత కిరణ్మయి తన గదిలోంచి ఒక పుస్తకం తీసుకుని పెరడులో కూర్చుని చదివే ముందు తన భర్త ఆ హత్య చేయకపోతే ఎవరు చేసుంటారని ఆలోచిస్తూ పుస్తకం చదవడంలో నిమగ్నం అయిపోతుంది. ఇన్స్పెక్టర్ రాయన్నని మీకు అపురూపలక్ష్మితో పాటు హాస్టల్లో ఇంకా ఎవరెవరు అమ్మాయిలు తెలుసని అడిగి వారితో సంబంధం ఎంతవరకు అని వక్రంగా అడగగా రాయన్న తనకెవరితో ఎలాంటి సంబంధం లేదని అపురూపలక్ష్మి మంచిదని చెప్తాడు. ఇన్స్పెక్టర్ రాయన్నని ఒక లెటర్ రాయాలని, అది కూడా తను చెప్పినట్లు రాయాలని చెప్తాడు. కిరణ్మయి తెల్లారే వరకు ఆ పుస్తకాన్ని చదువుతూ ఉండగా ఆమె బంధువులు ఆమెను గమనిస్తూ ఉంటారు. ఆమె వాళ్ళనెవ్వరినీ పట్టించుకోలేదు. అన్నలను కూడా బతిమలాడాలని అనుకోలేదు. తనే ఫ్లాస్క్లో కాఫీ పోసి తొందరగా మొహం కడుక్కొని పోలీస్ స్టేషన్కి బయలుదేరింది. ఆమె గుమ్మంలోంచి బయటికి అడుగు వేయబోతూ ఉంటే ఒక యువకుడు వచ్చాడు టెలిగ్రామ్ తీసుకుని. రాయన్న పేరు ఉంది ఆ టెలిగ్రామ్లో. విప్పి గబగబా చదివింది. సెలెక్టెడ్ ఫర్ ప్రెసిడెంట్స్ 11 టీమ్ టు ప్లాన్ అగెన్స్ట్ పాకిస్తాన్. స్టార్ట్ ఇమీడియట్లీ. క్రికెట్ బోర్డ్ అని ఉంది అందులో. ఆమె టెలిగ్రామ్ చదువుతూ ఉండగా వెనక నుంచి తల్లి వచ్చి ఏమిటే అది అని అడిగింది. ఏం లేదు అంది కిరణ్మయి. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసి మళ్ళీ అదో టాపిక్ అవడం, అందరూ సానుభూతి కురిపించడం ఆమెకు ఇష్టం లేకపోయింది. టెలిగ్రామ్ తీసుకొచ్చిన యువకుడిని మీరెవరు అని అడిగింది. రాయన్న ఫ్రెండ్ని. తెల్లవారుజామునే టెలిగ్రామ్ వస్తే ముందు కంగారు పడ్డాను. విప్పి చూస్తే ఇది. సరే ఈ శుభవార్త స్వయంగా చెబుదామని వచ్చాను. ఏడీ మనవాడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడా? ఆమెకేం చెప్పాలో తోచలేదు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ప్రశ్నలకు ఇది ప్రారంభం మాత్రమే. ఆమె ఏదో సమాధానం చెప్పబోతూ ఉంటే పేపర్ కుర్రవాడు పేపర్ పడేసి వెళ్ళిపోయాడు. ఆమె దాన్ని తీసుకుంటూ మీరు అనవసరంగా శ్రమ తీసుకుని ఇంత దూరం వచ్చారు అంది. అదేమిటండి, ఈ ఛాన్స్ కోసం మా వాడు రేయింబవళ్ళు తపస్సు చేసేవాడు. ఈరోజు కాకుండా మరో రోజు అయితే మొహం మీద నీళ్లు జల్లైనా సరే లేపి ఈ న్యూస్ నేనే స్వయంగా చెప్పి ఉండేవాడిని. మీకు తెలీదండి, క్రికెట్ అంటే వాడికి ప్రాణం. ఈ వార్త తెలిస్తే వాడు భూమి మీద నిలవడు. కంట్లోంచి నీరు బయటికి రాకుండా ఉండడం కోసం కిరణ్మయి చాలా కష్టపడాల్సి వచ్చింది. టెలిగ్రామ్ తీసుకొచ్చిన యువకునికి ఇవేమీ పట్టినట్టు లేదు. రాయన్నికి ఈ విషయం చెప్పి ఆ ఆనందపూరితమైన క్షణాన్ని స్నేహితుడితో కలిసి పంచుకోవాలన్న తాపత్రయమే ఎక్కువ కనబడుతోంది. అంతలో అతడి దృష్టి ఆమె చేతిలోని పేపర్ మీద పడింది. ఈరోజు పేపర్లో కూడా ఈ వార్త వచ్చే ఉంటుంది. ఏది ఇలా ఇవ్వండి అంటూ పేపర్ తీసుకుని చివరి పేజీ చూడబోతూ మొదటి పేజీలోనే ఆగి అరే ఫోటో కూడా పడిందే అంటూ ఉత్సాహంగా చదవబోయాడు. అతడిని చూస్తుంటే అతడే ఈ టీంలో ఎన్నికైనంత హుషారుగా ఉన్నాడు. కానీ ఆ వార్త చదువుతున్న కొద్దీ అతని మొహంలో భావాలు క్రమక్రమంగా మారసాగాయి. నమ్మలేనట్టు మళ్ళీ దాన్నే చదవసాగాడు. ఆమెకి అనుమానం వేసి అతడు చదువుతున్న వైపు చూసింది. ఆమె అనుమానమే నిజమైంది. రాయన్న ఫోటో క్రింద లేడీస్ హాస్టల్లో విద్యార్థిని మరణం అని రాసి ఉంది. ఆ హెడ్డింగ్ చదవగానే మిగతాది అర్థమై ఆమె మొహం వాడిపోయింది. వచ్చిన యువకుడి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. చేతుల మధ్య పేపర్ వణుకుతుంది. ఇది నిజమేనా మేడం అని అడిగాడు. నిజమే అన్నట్టు ఆమె తలదించుకుంది. ఏం మాట్లాడాలో తోచనట్టు అతను తలదించుకుని ఉండిపోయాడు. ఆమెకి అతని మొహం దిగులు, విచారం కొట్టొచ్చినట్టు కనబడ్డాయి. రాయన్న అరెస్టు సంగతి తెలిసినప్పుడు తన తల్లి, తండ్రి, అతని తల్లి, తండ్రి అందరూ భయపడ్డారు. ఈ స్నేహితుడు విచారిస్తున్నాడు. అది తేడా. రాయన్ ఎక్కడ ఉన్నాడు మేడం? ఆమె పోలీస్ స్టేషన్ వివరాలు చెప్పింది. అతడు వెళ్ళిపోయాడు.
ఆమె పేపర్ తీసుకుని చూసింది. అపురూపలక్ష్మి వనడం విషయం, రాయన్న అరెస్టు విషయం అందులో వేశారు. అర్ధరాత్రి తరువాత జరిగిన అరెస్టు పొద్దున్నే పేపర్లో ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపడింది. వారెంటు సంగతి తెలిసి బహుశా వేసి ఉంటారేమో. ఆమె పేపర్ పడేస్తూ చివరి వాక్యం చూసి హఠాత్తుగా ఆగిపోయింది. అపురూపలక్ష్మి తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, జీవితం మీద విరక్తి చెంది తన ఈ చర్యకి పాల్పడుతున్నానని ఉత్తరం ద్వారా తెలిపింది అన్న వాక్యం అది. పోలీస్ స్టేషన్లో. ఏమిటిది? ఎందుకు వ్రాయమంటున్నారు నన్నిలా అని అడిగాడు రాయన్న సందిగ్ధంగా. వ్రాయండి, కటువుగా వినిపించింది ఇన్స్పెక్టర్ స్వరం. రాయన్న తల వంచుకుని వ్రాశాడు. నేను నా స్వకారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా మరణంతో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు. ఇన్స్పెక్టర్ ఆ కాగితాన్ని తీసుకుని లోపల మరో గదిలోకి వెళ్ళాడు. రాయన్న ఒక్కడే టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆ రోజు పేపర్ టేబుల్ మీద ఉంది. మొదటి పేజీలో తన ఫోటో చూసి ఆత్రంగా తీసుకుని చదివాడు. హెడ్డింగ్ చదువుతూ ఉంటే అతడి మొహం పాలిపోయింది. కానీ చివరి వాక్యం చదువుతూ నిటారుగా అయ్యాడు. ఈ లోపల ఇన్స్పెక్టర్ వస్తూ ఉండడం చూసి విప్పారిన మొహంతో, చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి చనిపోతూ ఉత్తరం పెట్టి చనిపోయిందంట అన్నాడు. ఇన్స్పెక్టర్ తలూపుతూ, అవును, అందుకే మిమ్మల్ని అలాంటి ఉత్తరం రాయమన్నాను అంటూ ఓ నోట్ పుస్తకం, 2 కాగితాలు అతడు ముందు పెట్టాడు. ఆ కాగితాల్లో ఒకటి అతడు అంత క్రితం వాసిందే. రెండో కాగితాన్ని ముందుకు తీస్తూ, అపురూపలక్ష్మి శవం దగ్గర దొరికిన ఉత్తరం ఇది. మీరు పేపర్లో చదివింది దీని గురించే అన్నాడు ఇన్స్పెక్టర్. తర్వాత నోట్బుక్ విప్పుతూ, ఇది అపురూపలక్ష్మి సొంత చేతివ్రాత అన్నాడు. రాయన్న అర్థం కానట్టు చూశాడు. ఇన్స్పెక్టర్ చూపుడు వేలుతో నోట్బుక్ వైపు, మొదటి ఉత్తరం వైపు చూపిస్తూ, ఈ వ్రాతకి ఆ వ్రాతకి ఎంత తేడా ఉందో చూస్తారా? ఈ ఉత్తరం లక్ష్మి రాయలేదు. మరెవరు వ్రాశారు? మీరు. ఆకాశం విరిగి మీద పడినట్టు చూశాడు. ఇన్స్పెక్టర్ నవ్వాడు. కానీ వెంటనే అతడి మొహం కఠినంగా మారింది. చాలా చిన్న ట్రిక్ అది. అపురూపలక్ష్మి చేతివ్రాతను అనుకరిస్తూ అలాంటి ఉత్తరం ఆమె శవం దగ్గర వ్రాసి పెట్టేస్తే అందరూ అది ఆత్మహత్య అనుకుంటారు అని. పోలీసులు కూడా పెద్దగా పరిశోధించరు. హాస్టల్లో అయిన మరణం, పైగా స్వయంగా ఉరిపోసుకుంది. పక్కన ఉత్తరం ఉంది. ఆత్మహత్యగా క్లోజ్ చేస్తారు ఫైలు. చాలా తెలివితేటలతోనే వేశారు ఈ ప్లాను. కానీ మీరు తప్పటడుగు వేసిందల్లా సంతకం దగ్గర. లక్ష్మికి తన నోట్ పుస్తకాల నిండా సంతకాలు పెట్టడం అలవాటు. సంతకం చేసి అడుగున గీత గీయడం ఆమెకు అలవాటు లేదు. అలా గీత గీసి కింద 2 చుక్కలు పెట్టడం కేవలం మీ అలవాటు. పొరపాటున లక్ష్మి అని సంతకం పెట్టి కింద గీత గీసి 2 చుక్కలు పెట్టారు. అది మీ ఉత్తరంలోనూ ఉంది. లక్ష్మి శవం దగ్గర దొరికిన ఉత్తరంలోనూ కూడా కామన్గా ఉంది. రాయన్న అయోమయంగా ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కలా వ్రాయడం అలవాటు. దాన్ని బట్టి 2 చేతి వ్రాతలు ఒకరు వ్రాసినవా, వేరువేరు వ్యక్తులు వ్రాసినవా అని తెలుసుకోవడం మా నిపుణులకి కష్టం కాదు. పోతే ఈ విషయంలో అంటూ అపురూపలక్ష్మి నోట్ పుస్తకం అతడి ముందుకు తోస్తూ, ఈ ఆత్మహత్య ఉత్తరం ఆ నోట్బుక్లో చేతివ్రాత ఒకరు వ్రాసినవా, వేరువేరు మనుషులు వ్రాసినవా అని తెలుసుకోవడానికి నిపుణులు కూడా అక్కర్లేదు. మనం చాలు. చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఈ ఆత్మహత్య ఉత్తరం వ్రాసింది లక్ష్మేనా? కాదు అన్నాడు రాయన్న అప్రయత్నంగా. ఆ తేడా చూడగానే తెలిసిపోతుంది. ఆ ఆత్మహత్య ఉత్తరాన్ని, మీరు వ్రాసిన ఉత్తరాన్ని చూడండి. 2 ఒకరు వ్రాసినవేనా? నో, నో, నో అంటూ అరుస్తూ లేచాడు రాయన్న. చాలా అద్భుతమైన నటులు రాయన్న మీరు. అయోమయాన్ని, ఆవేశాన్ని వెంటనే మార్చి చూపించగలరు. బయట వాళ్ళెవరైనా మీ భంగిమను చూసి నిజంగా ఏమీ తెలియని వారనుకుంటారు. కానీ మా సంగతి అలా కాదు. పొద్దున్న లేస్తే మీకన్నా గొప్పగా నటించగల జేబు దొంగల దగ్గర నుంచి నిజం కక్కిస్తూ ఉంటాం. రాయన్న మాట్లాడలేదు. ఈ 2 ఉత్తరాలు చూడండి. స్వ, త్మ, త్య, టు, న, మై ఈ అక్షరాలన్నీ ఒకరు వ్రాసినవే అని చూడగానే తెలుస్తుంది. సంబంధం అని రాయాల్సి వచ్చిన చోట సంబంధం అని రాశారు.
ఇంతకన్నా రుజువులు కావాలా? ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి. రాయన్న నుదుటి మీద చెమట పట్టింది. మీ మీద నాకు సానుభూతి ఉంది. మీరు వర్ధమాన క్రికెట్ ప్లేయర్ అని తెలుసు. ఆ గౌరవం మీరు కూడా నిలుపుకొని మీ నేరం ఒప్పుకుంటే మంచిది. రాయన్న తల వంచుకుని కూర్చున్నాడు. అతని మొహంలో భావాలు కనబడడం లేదు. ఏం ఆలోచిస్తున్నాడో చెప్పడం కష్టం. ఏం మాట్లాడదామన్నా నోట మాట రావడం లేదు. ఇన్స్పెక్టర్ లేచి పచార్లు చేస్తూ అన్నాడు. పోలీస్ స్టేషన్లో అందరూ రాక్షసులు ఉంటారని, లాకప్లో పెట్టి చిత్రహింసలు పెడుతూ ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇదే స్టేషన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, సత్యనారాయణ అని. అతడు దాన్ని బాగా నమ్ముతాడు. లాఠీ తిప్పుతూ అతడు కొనసాగించాడు. ఒక రకంగా ఆలోచిస్తే అందులోనూ తప్పులేదు. కర్కోటకులు, కిరాతకులు, దుర్మార్గులు ఎందరో ఈ లాకప్లోకి వస్తారు. ప్రతి వాళ్ళని ఓర్పుతో ప్రశ్నలు వేసి రుజువులు సంపాదించి వాళ్ళంతట వాళ్లే ఒప్పుకునేలా చేయడం అసాధ్యం. ఉదాహరణకి మీ చెల్లి కాలేజ్ నుంచి వస్తూ ఉండగా ఆమె మెడలోంచి చైన్ లాక్కుని సైకిల్ మీద ఒకడు పారిపోయాడు అనుకోండి. భయంతో మీ చెల్లి 2 రోజులు పక్క మించి లేవలేదు. అప్పుడు వాడిని ఏం చేయాలనిపిస్తుంది మీకు? మీ భార్య పిల్లలతో కలిసి నిద్రపోతూ ఉండగా గొడ్డళ్లతో గుణపాలతో 4 బందిపోట్లు అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వస్తారు. అరుస్తున్న భార్యని తల బద్దలు కొడతారు. ఏడ్చే పిల్లాడి గుండెల్లో గుణపాన్ని దింపి ఆస్తులు దోచుకుపోతారు. తర్వాత వాళ్ళు దొరుకుతారు. వాళ్ళని ఏం చేయాలనిపిస్తుంది? ఉరికంబం ఎక్కించాలనిపిస్తుంది, అవునా? కానీ సాక్ష్యాలు దొరకవు. వాళ్ళు స్వేచ్ఛగా బయటపడ్డారనుకోండి, అప్పుడేం చేయాలనిపిస్తుంది? మీకు ఇంత ద్రోహం చేసిన ఆ కిరాతకుల్ని మీరు ఉరికంబం ఎక్కినా సరే వాళ్ళని స్వయంగా చంపాలనిపించదు. ఆగాడు. మేం చేసేది అదే. ఇక్కడికొచ్చిన వాళ్ళెవరూ తమ తప్పు ఒప్పుకోరు. ఇలాంటి ఇంటరాగేషన్స్ ఎన్నో వాళ్ళు చూసి ఉంటారు. వాళ్ళ నుంచి నిజం కక్కించడం మా ధర్మం. చట్టం నుంచి తప్పించుకోవడం, సాక్ష్యాలు లేకుండా చేయడం ఎలాగో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళని తిరిగి చట్టంలో బంధించడం కోసం మేము రకరకాలుగా ప్రయత్నం చేయడం తప్పులేదు. నేరం ఎలా చేశారో వాళ్ళ నోటి నుంచే చెప్పించడానికి మా మార్గాలు మాకున్నాయి. రాయన్న చేతివేళ్లు నలుపుకుంటూ ఉక్కిరిబిక్కిరి అవుతుందతనికి. ఇన్స్పెక్టర్ కొనసాగించాడు. అపురూపలక్ష్మి మంచి అమ్మాయి అని మీరే అన్నారు. తమను విడిచి పట్నంలో చదువుకోవడానికి వచ్చిన ఒక 18 ఏళ్ల అమ్మాయి. ఎంతో భవిష్యత్తు ఉంది. అకస్మాత్తుగా చనిపోయిందని తెలిస్తే ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఒక మగవాడి మాయలో పడి ఆ చిన్నారి జీవితం సమాప్తమైపోయిందని తెలిస్తే వాళ్ళకి ఆ మోసగాడిని ఏం చేయాలనిపిస్తుంది? నిలువున కాల్చేయాలనిపించదు. మామూలుగా ఎంత చెప్పినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా ఆ నేరగాడు తన తప్పు ఒప్పుకోకపోతే, అవసరమైన దానికంటే ఎక్కువ తెలివితేటలు చూపిస్తే, అమోఘంగా అమాయకత్వం నటిస్తే మీకెలా ఉంటుంది? ఆ చిన్న పాప శవం మీదే వాడిని వేసి తగలబెట్టాలనిపించదు. రాయన్న హృదయాన్ని లోపల నుంచి సముద్ర కెరటాలు బలంగా తాకుతున్నట్టు అనిపిస్తున్నాయి. నేను ఎంఎస్సి పాస్ అయిన కొత్తలో ఈ పోలీసు ఉద్యోగం వచ్చింది. తెలిసినప్పుడు మా అమ్మ వద్దని గోల పెట్టింది. అటువంటి ఉద్యోగం మనకెందుకురా అంటూ అడ్డు చెప్పింది. మామూలు మనుషులకు ఈ పోలీసుల మీద అంత కసి, ద్వేషం, అసహ్యం. కానీ మా వైపు నుంచి ఆలోచిస్తే నేరస్తుల నుంచి నేరం ఒప్పించడానికి ఇంకో మార్గం ఏది? మొన్న పేపర్లో వచ్చిన వార్త చదివారు కదా. 8వ తరగతి చదువుతున్న పాప స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే నోరు మూసి పక్క పార్కులోకి తీసుకెళ్ళి రేప్ చేశారు ఇద్దరు. మాకే సాక్ష్యమూ లేదు. కోర్టులో కేసు నిలవదు. నాకేం చేయాలో తోచలేదు. పాపకి సిఫిలిస్ వచ్చింది. భవిష్యత్తు నాశనమైపోయింది. ఆ తల్లిదండ్రులు ఏడుపు మీరు స్వయంగా చూడాలి. మరోవైపు నేరస్తులు బెయిల్ మీద శుభ్రంగా తిని తాగుతున్నారు. ఆ సమయంలో ఈ కేసు మా సత్యనారాయణ టేకప్ చేశాడు. 4 చోట్ల ఎముకలు విరిసేశాడు. అప్పుడు చెప్పారు వాళ్ళు ఈ పథకం ఎలా వేశారో. వాళ్లకు సాయం చేసిన టాక్సీ డ్రైవరు, తోటమాలి అందరూ బయటపడ్డారు. కోర్టులో కేసు పకడ్బందీగా నడుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఫోర్స్ ఉపయోగించడంలో తప్పుందా? మీ ప్రజలంతా మమ్మల్ని ఎందుకు తిడతారు?
ఈ ప్రశ్న ఎప్పటినుంచో నాలో ఉంది. మీకు తెలిస్తే చెప్పండి సమాధానం. స్టేషన్లో గడియారం 8 గంటలు కొట్టింది.